దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, రెడ్ మిర్చి అంటే ఎండుమిర్చి, తెల్ల ఉల్లిపాయలు, కల్లుప్పు, జీలకర్ర సరిపోతుందండి. నేను ఒక పెద్ద సైజు తీసుకున్నాను ఆనియన్ కాబట్టి నాకు చాలండి. 10 దాకా డ్రై మిర్చి తీసుకున్నాను. అవి నానబెట్టి తీసుకున్నాను, తొందరగా మనకి పేస్ట్ అవుతుంది అట్లా నానబెడితే. అందులోకి తెల్ల ఉల్లిపాయలు కూడా తీసుకున్నానండి, ఒక 4. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. కొంచెం కల్లుప్పు మీరైతే చూసి వేసుకోండి. కొంతమంది చింతపండు కూడా వాడతారండి, అలా వేయొద్దు, టేస్ట్ అంతా రాదు. ఇలా వేస్తేనే మంచి స్పైసీ ఉంటుంది. ఇలా మిక్సీ పట్టుకుంటే కొంచెం ఎక్కువ గట్టిగా అయిందనుకోండి, కొంచెం వాటర్ వేసుకొని చూసి మిక్సీ చేసుకోండి. ఎక్కువ లూజ్ అయితే మనకి దోశ మీద అప్లై చేయడానికి రాదు. ఇలా సరిపోతుందండి మనకి. మరి ఎక్కువ లూజ్ కాదు, మరి ఎక్కువ గట్టిగా లేదు. దోశలోకి